పొత్తేం లేదు కదా. మరి అంత మాత్రం తెలుగుదేశాన్ని తో కలిసిపోయినట్టు అప్పుడు. అదే కదా. ఆంధ్ర అనేటటువంటిది బీజేపీకి ఓ రకంగా అయాచిత వరం. ఇక్కడ బీజేపీ బలపడినా బలపడకపోయినా రెండు ప్రధాన పార్టీలు లేదా 25 మంది పార్లమెంటు సభ్యులు. ఇక్కడ విచిత్రం చూడండి మీకు, బీజేపీకి మొన్న వచ్చినటువంటి వాటిట్లో 320 రావాల్సి ఉంటే, ఇదే 420 రావాల్సి ఉంటే 440 దాకా వచ్చినాయి, 52 దాకా వచ్చినాయి, 32 ఎక్స్ట్రా వచ్చినాయి. 423 వాళ్ళకి రావాలి, దాదాపుగా పైన 30 దాకా ఎక్కువ వచ్చినాయి. ఏది వైసీపీతో కూడా కలిపి లెక్కేసుకుంటూ రావాలి 423, కానీ 452 వచ్చినాయి. ఎట్లాగా? శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం వేసిందే, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం వేసా, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా వేసా. అట్లాగా వాళ్ళు ఏంటంటే అందరినీ శత్రువులుగా చేసుకోరు, కింద ర్యాప్ మెయింటైన్ చేసుకుంటూ పోతారు వాళ్ళు. ఇదంతా పోల్ మేనేజ్మెంట్ అంతే. బీజేపీకి అదే అవసరం, వైసీపీకి అదే అవసరం. వైసీపీ లెక్క ఏం చూసుకుంటుంది, ఇప్పుడు క్రిందసారి చంద్రబాబు జోలికి పోలాళ్ళు కేంద్రం, ఇప్పుడు కూడా తన జోలికి రావద్దు. అప్పుడు కూడా 2014-19 మధ్యలో కూడా, ఆ తర్వాత ఎవరు బీజేపీకి సంబంధించిన జాతీయ నాయకులే కదా ఎవరు మాట్లాడింది, కేంద్ర మంత్రులు ఎవరు మాట్లాడారు అప్పుడు. వచ్చినప్పుడల్లా అది కావాలి ఇది కావాలని కాదు, అడిగిందంతా జగన్ లోపలేమని అని అప్పుడు మాట్లాడారు. అదే పాయింట్ మీదనే ఉండేవాళ్ళు వీళ్ళు.